వెయిట్ లాస్ అవ్వాలి అంటే మన బాడీలో మెటబాలిజం చక్కగా బూస్టింగ్ అనేది జరగాలి. సో మెటబాలిజం బూస్టింగ్ అనేది జరగటం వల్ల బాగా మన బాడీలో వెయిట్ లాస్ జరుగుతుంది. సో వెయిట్ లాస్ అంటే ఎప్పుడు మనం చాలా జాగ్రత్తగా వింటూ ఉంటాం. సో ఫ్యాట్ లాస్ జరుగుతూ బాడీలో మజిల్ పెరగాలి. ఇలా మనం చేస్తేనే వెయిట్ లాస్ అనేది బాడీలో చక్కగా కనబడుతుంది. కానీ ఈ మెటబాలిజం బూస్ట్ అవ్వాలంటే ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి అండ్ ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మన బాడీలో మెటబాలిజం చక్కగా బూస్ట్ అవుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఫిజికల్ యాక్టివిటీ. సో ఫిజికల్ యాక్టివిటీ చక్కగా మనం డైలీ కనుక మార్నింగ్ టైం ఎక్కువసేపు చేయగలిగితే ఖచ్చితంగా మన బాడీ మెటబాలిజం బూస్ట్ అవుతుంది. దాంతోపాటు హై ప్రోటీన్ ఫుడ్స్. సో ప్రోటీన్ ఎప్పుడు ఎంత కావాలో చెప్పాను. సో 1 kgకి 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ బాడీకి ఇంపార్టెంట్. సో అలా మన బాడీకి చక్కగా ప్రోటీన్ కంటెంట్ కూడా సఫిషియెంట్ గా ఇవ్వగలిగితే ఖచ్చితంగా మన బాడీలో కూడా ఎక్కువ మెటబాలిజం జరిగి వెయిట్ లాస్ అయ్యి ఫ్యాట్ రెడ్యూస్ అవుతూ బాడీలో మజిల్ బిల్డ్ అవుతూ ఉంటుంది. ఇలా మనం చేయగలిగితే బాడీలో మెటబాలిజం చక్కగా బూస్ట్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మన మీల్స్. సో మన మీల్స్ అనేది ఎక్కువ సార్లు తీసుకోవాలి. అంటే 3 to 5 times మనం అనేది మీల్ ప్రిఫరబుల్ గా చేసుకోవాలి. సో వెయిట్ లాస్ అయ్యే క్రమంలో చాలా మంది 2 meals 1 meal ఇలా తీసుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా మన మెటబాలిజం చక్కగా బూస్ట్ అవ్వాలి అంటే 3 to 5 times అనేది కంపల్సరీగా 5 meal ప్లాన్ అనేది డిజైన్ చేసుకోండి. సో 5 meal ప్లాన్ డిజైన్ చేసుకోవడం వల్ల చక్కగా మన బాడీ మెటబాలిజం బూస్ట్ అవుతూ ఉంటుంది. అండ్ క్వాంటిటీ పరంగా చెప్తే బ్యాలెన్స్డ్ మీల్ అండ్ క్వాంటిటీ కూడా నార్మల్ గా రిచ్ ఫైబర్, హెవీ గుడ్ ఫ్యాట్స్ అండ్ హెవీ ప్రోటీన్ ఉండే ఫుడ్స్ ప్రిఫర్ చేసుకోవాలి. దాంతో పాటు వాటర్. సో వాటర్ అనేది కూడా చక్కగా మన మెటబాలిజం ని బూస్ట్ చేస్తూ మన బాడీలో క్లెన్సింగ్ జరుగుతూ ఆటోమేటిక్ గా మన వెయిట్ లాస్ అవడానికి బాడీ బాగా సపోర్ట్ అవుతుంది. సో ఇలా మన మెటబాలిజం బూస్ట్ చేసుకుంటూ మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం అండ్ ఇలాంటి మోర్ టిప్స్ కోసం డూ ఫాలో మీ. థ్యాంక్ యూ సో మచ్.